క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాకరేపుతోంది. బాల్క సుమన్ అరెస్ట్ ఎపిసోడ్ మరింత హీట్ పెంచుతోంది. జైల్లో ఉన్న బాల్క సుమన్ ను పరామర్శించిన హరీష్ రావు రేవంత్ సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నేతలు కూని చేస్తున్నారన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై వివాదం కొనసాగుతోంది. ఈ ఎన్నిక నేపథ్యంలోనే మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగిందనే కారణంతో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్ తో పాటు మరో 5గురిపై కేసులు నమోదు కావడంతో అరెస్ట్ చేశారు. మార్చి 3 వరకు 14 రోజుల రిమాండ్ విధించగా బాల్క సుమన్ తో పాటు 4 బీఆర్ఎస్ నేతలను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లా జైల్లో బాల్క సుమన్ ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. బీఆర్ఎస్ నేతల బృందం బాల్క సుమన్ తో ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ ను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. క్యాతన్పల్లిలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా 14 కౌన్సిలర్లు గెలిచింది. 22 కౌన్సిలర్లలో 14 కౌన్సిలర్లు గెలిచి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. స్పష్టమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ ను ప్రజలు గెలిపించారు. మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు హద్దులు దాటిన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు హరీష్ రావు. జనగామ, తొర్రూరు, క్యాతన్పల్లి, ఆమన్గల్, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నేతల కుయుక్తులే కాంగ్రెస్ అరాచకాలకు నిదర్శనమని గుర్తు చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ దోస్తీ మళ్లీ స్పష్టమైందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. అదే సమయంలో పోలీసులకు హరీష్ రావు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి అన్నారు. మీ పోస్టింగ్ల కోసమో ఇంకో దానికోసమో పోయి తప్పులు చేస్తే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా శిక్ష తప్పదు. మీకు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారు ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా. మరోవైపు బాల్క సుమన్ బీఆర్ఎస్ నేతల అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో బంద్ కొనసాగింది. బీఆర్ఎస్ బంద్ కు చెన్నూరు వ్యాపార వాణిజ్య సంస్థలు మద్దతు తెలిపాయి. చెన్నూరు పట్టణంలో జనజీవనం స్తంభించింది. అలర్ట్ అయిన పోలీసులు చెన్నూరు, బెల్లంపల్లిలో సెక్షన్ 163 అమలు చేశారు. ప్రధాన కూడళ్ల దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ బంద్ తో క్యాతన్పల్లిలోనూ హై టెన్షన్ నెలకొంది. చైర్మన్ ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది.